అల్లు అర్జున్ ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత మెగా హీరో ట్యాగ్ వద్దనుకుంటున్నాడనే వాదన ఎప్పటి నుంచో ఉంది. అందుకే ఆయన అల్లు అర్జున్ ఆర్మీ అంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ మెయింటైన్ చేసుకుంటున్నారు. సరైనడు సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ చెప్పను బ్రదర్ అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని ఉద్దేశించి చేసిన కామెంట్ అయితే ఆనాడు పెద్ద చిచ్చు పెట్టింది. దువ్వాడ జగన్నాథం మూవీని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాయ్కాట్ చేశారు. చాలామంది ఆ సినిమాను కూడా చూడలేదు. ఆ వివాదం ముగిసి చాలా కాలం అవుతోంది. అల్లు మెగా కుటుంబాల మధ్య దూరం పెరిగిందని కొన్నాళ్లుగా ఎన్నో వార్తలు వినిపించాయి. కానీ ఇరు కుటుంబాలు ఇదంతా ఉత్తి ప్రచారం, మా కుటుంబాల్లో మా మధ్య ఇలాంటి గొడవలు ఏమీ లేవని కూడా అంటూ ఉంటారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కూటమిలో జాయిన్ అయ్యారు. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేశాయి. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం మెగా ఫ్యామిలీ కృషి చేసింది. చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్కి ఓటు వేసి గెలిపించాలని వీడియో బయట కూడా విడుదల చేశారు. నాగబాబు ఆయన సతీమణి పిఠాపురంలో ప్రచారము చేశారు. ఇక సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ రోడ్ షోలు నిర్వహించారు. ఇక రామ్ చరణ్ ప్రచారానికి చివరి రోజు పిఠాపురం వెళ్లారు. అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్కి శుభాకాంక్షలు చెప్పారు. అందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఆనాడు సంతోషించారు. ఇలాంటి సమయంలో అనూహ్యంగా అల్లు అర్జున్ వైసీపీ నేత శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి తన మద్దతు ప్రకటించారు. స్వయంగా నంద్యాల వెళ్లిన అల్లు అర్జున్ తన మిత్రుడు రవికి ఓటు వేయాలని కోరారు. పరోక్షంగా అల్లు అర్జున్ వైసీపీకి మద్దతు తెలిపినట్టయింది ఈ ప్రకటనతో. ఇది మెగా ఫ్యామిలీకి నచ్చలేదనే వాదన కూడా ఉంది. మే 13 సాయంత్రం పోలింగ్ ముగిశాక నాగబాబు ఒక ట్వీట్ చేశారు. ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే అని ఒక కామెంట్ పోస్ట్ చేశారు ఆయన. ఇదే పెద్ద చిచ్చు రేపింది. నాగబాబు చేసిన ట్వీట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ బాగా హట్ అయ్యారు. నాగబాబు చేసిన కామెంట్స్ అల్లు అర్జున్ని ఉద్దేశించి చేసినవనే ప్రచారం చేశారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడంతో నాగబాబు ఆ ట్వీట్ని డిలీట్ చేశారు. ఇక సాయి ధరమ్ తేజ్ కూడా అల్లు అర్జున్ని సోషల్ మీడియాలో అన్ఫాలో చేశారు. పరోక్షంగా అల్లు అర్జున్పై సాయి ధరమ్ తన అసహనాన్ని బయటపెట్టాడని పలువురు కామెంట్ చేశారు. అసలు వైసీపీ నేతకు అల్లు అర్జున్ మద్దతు తెలపడాన్ని మెగా హీరోలు ఎలా తీసుకున్నారు? ఈ పరిణామం వివాదం రాజేసిందనే చర్చ అయితే ఆనాటి నుంచి సాగుతోంది. ఈ క్రమంలో నాగబాబు డాటర్ నిహారిక ఈ విషయంపై స్పందించారు. ఆసక్తికర కామెంట్ చేశారు. నాన్నగారు అంటే నాగబాబు ట్విట్టర్లో చాలా యాక్టివ్గా ఉంటారని, ఆయన వాట్సాప్ స్టేటస్లో కూడా ప్రతిరోజు ఒక సూక్తి పెడతారని, ఆయన ఎందుకు ట్విట్టర్లో ఆ కామెంట్ పెట్టారో నాకు తెలియదని, కుటుంబంలో ఎవరి సొంత అభిప్రాయాలు వారికి ఉంటాయనే విషయాన్ని నిహారిక తెలియజేశారు. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 709888851111.